హాయ్ అండి. అందరికీ నమస్కారం. ధనుసు రాశి వారికి రాబోయే 4 రోజుల్లో మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతూ ఉంది. మీ జీవితం మీరు ఊహించిన విధంగా మారబోతూ ఉంది. మీ జీవితంలో భారీ కీలక మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి. మీరు నక్కతోక తొక్కినట్లే మీకు అదృష్టం అనేది పట్టి డబ్బు పరంగా మీకు విపరీతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈ రాశి వారికి నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీ కంటపడుతుందన్నమాట. మీకు ఈ వీడియో మీ కంటపడిందంటే మీరు అదృష్టవంతులనే చెప్పుకోవచ్చండి. అలాగే మీరు ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే అసలు ఆ అదృష్టం ఏంటనేది కూడా మీకు చక్కగా అర్థమవుతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు మంచి ఏంటి, చెడు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది. అలాగే వీడియో చూసే ముందు జై సంతోషి మాతని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక ఈ రాశి వారికి అలాగే మీకు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అంటే నరదృష్టిపరంగా కావచ్చు, నా అనుకున్న వాళ్ళే కొంచెం మీకు ఇబ్బంది పెట్టే నష్టాలు కలిగించేటటువంటి అవకాశాలు అనేవి కూడా ఉన్నాయి. వాటి నుంచి ఎలా బయటపడాలో చిన్న చిన్న పరిహారాలు కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అలా చేయటం వల్ల మీరు ఆ సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అలాగే రాశివారు ఒక విషయానికి వస్తే నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఈ వీడియోని మీరు ఒంటరిగా కూర్చొని వినండి. ఎందుకంటే మీ గురించి ఆసక్తికరమైనటువంటి విషయాలు, అలాగే మీకు నష్టపరిచేటటువంటి వాళ్ళ విషయాలు పక్కన ఎవరైనా విన్నారు అనుకుంటే ఆ విన్నవారు మళ్ళీ అంతకన్నా తెలివిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు విని ఏదో చెప్తున్నారు, ఇలాంటివన్నీ కూడా నమ్మవద్దని మీకు చెప్పేటటువంటి అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట. కాబట్టి వీడియోని మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. ఇక ఈ రాశివారు చాలా అదృష్టవంతులు. అలాగే రాశివారు కష్టజీవులు కూడా. వీరికి చిన్న వయసు నుంచి కూడా కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ వీరికి ఆస్తులు కూడా ఎక్కువగానే ఉంటాయి. స్థిరాస్తులు అంటే తండ్రి తరపు నుంచి అవ్వచ్చు, లేదా తల్లి తరపు నుంచి అవ్వచ్చు, లేదా వీళ్ళ తాత ముత్తాతలకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అనేవి వీళ్ళకి ఎక్కువగానే ఉంటాయి. వీరిని గమనించినట్లయితే 100 మందిలో 20%, 30% మందికి ఉండకపోవచ్చు. కానీ మిగతా వారందరికీ కూడా అంటే 70% వరకు కూడా వీరికి ఉంటాయన్నమాట. అయినా సరే వీరేంటంటే చిన్నప్పటి నుంచి కూడా వారి కాళ్ళ మీద వారే నిలబడడానికి, సొంతంగా ఎదగడానికి మాత్రమే ఈ రాశి వారు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అలాగే వీళ్ళ టార్గెట్ కూడా చాలా పెద్ద పెద్దవిగా ఉంటాయి. మేము మంచి పేరు సంపాదించుకోవాలి, నలుగురిలో మాకంటూ ఒక హోదా ఉండాలి, గౌరవం ఉండాలి, డబ్బు పరంగా మేము డబ్బు బాగా సంపాదించాలి అన్న తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. మంచిగా ఎదగాలి, నలుగురు మమ్మల్ని శబాస్ అనుకోవాలి అని చెప్పేసి వీళ్ళకి ఆ తపన, తాపత్రయం, ఆశ అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. దానికి తగినట్లుగా ఆ కష్టం అనేది కూడా వీరు గట్టిగా పడతారన్నమాట. మీరు ఏదైనా సరే ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే ఒక మంచిగా పెద్ద ఇల్లు కట్టుకోవాలని, లేదంటే మంచిగా మంచి పొలాలు కొనుక్కోవాలని, బాగా సంపాదించాలని, ఒక పెద్ద కారు కొనుక్కోవాలని, ఒక మంచి బండి కొనుక్కోవాలని, లేకపోతే ఇండస్ట్రీలో లక్షలు లక్షలు డబ్బు సంపాదించాలని, మా భార్య పిల్లల్ని మంచిగా ఒక రేంజ్లో చూడాలని చెప్పేసి వీళ్ళ ఆలోచనలు ఆకాశంలో ఉంటాయి. మరి ఆకాశంలో అసలు ఉన్నప్పుడు దానికి తగ్గట్లుగా ఈ నేల మీద కష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది కదండి. అది కూడా వారికి తెలుసు. తెలియకుండా ఏమీ కూడా లేదు. ఇదంతా ఫ్యామిలీ కోసం వారు ఇష్టపడి చేసేటటువంటి కష్టం మాత్రమే. వారికి సంబంధించినటువంటి మనుషుల కోసం చేసుకునే కష్టం. కాబట్టి ఎంత కష్టమైనా సరే నా అనుకున్న వారి కోసం ఈ రాశివారు చాలా ఇష్టపడుతూ కష్టపడతారు. ఆకాశాన్ని అందుకోవాలి అనేటటువంటి తపన ఎక్కువగా ఈ రాశివారిలో ఉంటుందన్నమాట. దానికోసం వీళ్ళు రాత్రంతా బాగా కష్టపడుతూ ఉంటారు. ఒకసారి తినడానికి కూడా టైం అనేది
వీళ్ళకు ఉండదన్నమాట. నిద్ర కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీరు రాత్రి పడుకున్నప్పుడు 12 గంటలు అయ్యేటటువంటి సందర్భాలు కూడా చాలా అంటే చాలానే ఉంటాయి. అసలు ఆ టైంలో నిద్ర కూడా పట్టేది కాదు. అలాగే మళ్ళీ ఉదయాన్నే లేచి మళ్ళీ వీరి పనులు చేసేసుకుంటూ అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. కానీ వీరేంటి టెన్షన్ అనేది అసలు పడరన్నమాట. ఎంతో ప్రశాంతంగా ఉంటారు. ఎంత పని ఉన్నా సరే ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళిపోతారన్నమాట. ఇక ఈ రాశి వారిలో మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే, హైలైట్ పాయింట్ ఏదైనా ఉంది అంటే, మేము మంచి తెలివిగల వాళ్ళమని. ఈ రాశి వారికి తెలివితేటల్లో తిరుగు అనేదే లేదు. నెంబర్ 1 తెలివితేటలు వీరి సొంతం అన్నమాట. వీరు ఎంత పనైనా సరే ప్రశాంతంగా టెన్షన్ లేకుండా చేసేసుకుంటారు. ఇక మార్గం దెబ్బతింటుంది అనే ఇలాంటి సత్యాలు వీరికి బాగా తెలుసు. కాబట్టి నిర్మలంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. గబగబా రావడం, గబగబా తినటం, వీరికి టెన్షన్ పడుతూ చేయటం ఇలాంటివి అసలు చేయరన్నమాట. అలా చేస్తే ఒకరోజు చేస్తే రెండో రోజు అర్థమైపోతుందన్నమాట. అంటే అలా చేస్తే ఒకరోజు అడ్డంకులైనా కాబట్టి కూల్గా చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా వీరు తెలివితేటలు కానీ ప్లానింగ్ కానీ చాలా పక్కాగా ఉంటుంది. కానీ ఒక్కోసారి ఏంటంటే ఈ రాశి వారికి కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ కోపం వల్ల ఎదుటివారిని కించపరిచేలాగా మాట్లాడతారనమాట. కించపరిచేలాగా మాట్లాడినప్పుడు ఎదుటివారు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఎంత తెలివిగల వాళ్ళు అయినప్పటికీ కూడా జనంతో మీరు ఉన్నప్పుడు ఏంటంటే కాస్త ఎక్కువ కోపం లేకుండా కూల్గా ప్రశాంతంగా మీరు ఉండటానికి ప్రయత్నించండి. మీరు ఇంట్లో అయితే ఎంత ప్రశాంతంగా ఉంటారో అలానే ఇక చెప్పేది ఏదో సునాయాసంగా చెప్పండి. అలాంటప్పుడు ఏంటంటే వారి యొక్క దృష్టి అనేది మీ మీద పడకుండా ఉంటుంది. లేకపోతే మీరు ఒక రేంజ్లో ఉండి పై స్థాయిలో ఉండి మీరు అన్నవారి స్థాయిలో ఉన్నప్పటికీ వారికి తగినటువంటి దెబ్బ వారు కొట్టే అవకాశం అనేది మీ మీద ఉంటుందన్నమాట. కాబట్టి ఎదుటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాశివారికి రాబోయే 3 రోజుల్లో చాలా బిజీగా ఉంటారు. దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే విమానాల్లో తిరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ రాశి వారికి ఇప్పుడు మనం చెప్పుకునే జాతకం అందరికీ కూడా వర్తిస్తుందని చెప్పాము. ఇక 70% అనేది వర్తిస్తుంది. అందరికీ జీవితంలో ఈ రాశి వారు అందరికీ కూడా ఒకేలాగా ఉండదు. అందుకని ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మాకు ఇలా లేదే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. ఇంకా రాబోయే 3 రోజుల్లో బిజినెస్ పనులు అంటే మంచి బిజినెస్ పనులు కొత్తగా ఏదైనా ప్లాన్ స్టార్ట్ చేయాలి. ఉద్యోగపరంగా ఇంకా ఏదైనా చేయాలి. కొత్త కొత్త ప్లానింగ్లు ఈ రాశివారు చేస్తారన్నమాట. దానికి సంబంధించినటువంటి దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఏదైనా మీకు ఆలోచన ఉంటే ఇప్పుడు వస్తుంది. కాబట్టి లోపలే ఆ ప్రయాణాలు అనేవి పూర్తి చేసుకోండి. ఇక పౌర్ణమి తర్వాత దూర ప్రయాణాలు అనేవి మీకు అంత మంచిగా ఉండవు. ఎందుకంటే వచ్చే గడియలు అంతగా ఈ రాశి వారికి బాగా లేవన్నమాట. ఈ 3 రోజుల తర్వాత ఈ రాశి వారికి గడియలు అనేవి బాగా లేవు. కాబట్టి మీరు ఏదైనా దూర ప్రయాణాలు ఉంటే మానుకోండి. మరీ తప్పదు అనుకుంటే మాత్రం మీరు వెళ్ళండి. ఇక రాబోయే 3 రోజుల్లో ఈ రాశివారు చాలా బిజీగా ఉండబోతున్నారు. ఇక మధ్యాహ్నం వరకు కావచ్చు, లేదా 1 గంట వరకు కావచ్చు, 1 గంట వరకు కావచ్చు, ఇలా ఏదో ఒక సమయంలో 2 గంటల పాటు ఫ్యామిలీతో ప్రశాంతంగా గడిపే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇష్టమైనటువంటి ఫుడ్ వండుకోవడం, తినడం, ఫ్యామిలీతో గడపడం. ఈ రాశి వ్యక్తులు ఫ్యామిలీని బాగా చూసుకుంటారు. మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి టైం అనేది ఇస్తారు. ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఇస్తారనమాట. వీళ్ళు అవసరమైతే కాసేపు పనులన్నీ పక్కన పెట్టేసి మరి మనం ఎంత చేసినా కూడా మన ఫ్యామిలీ కోసమే కదా, వీళ్ళతోనే గడపనప్పుడు
మన లైఫ్ ఎందుకని చెప్పేసి అలా ఆలోచించి తెలివిగా ఫ్యామిలీతో టైం అనేది స్పెండ్ చేస్తారు. అంటే సరదాగా ఎక్కడికైనా బయటికి వెళ్ళి రావడం, లేదా సరదాగా కొంచెం పార్కులో ఆడుకోవడం, లేదా సరదాగా ఉండటం, వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం, నవ్వుకోవడం, పిల్లలతో ఆడుకోవడం ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వ్యక్తులు ఏంటంటే వీరి టార్గెట్స్ అనేవి పెద్దవిగా ఉంటాయని చెప్పేసుకున్నాం కదండి. ఆ టార్గెట్స్ అనేవి చెయ్యాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు కొన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అలాగే రాశివారు కొంచెం మంచిగా ప్లానింగ్స్ అనేవి ఉంటాయి. కాకపోతే ముందుగా మీరు పెట్టుకోవడం వల్ల మళ్ళీ ఇబ్బందులు పడే అనేది మీకు ఉంటుంది. దానివల్ల నలుగురు నవ్వుకునేటటువంటి అవకాశం కూడా మీరు ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి మీరు ఇప్పుడు చేయాలి, ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి, ఇప్పుడు ఈ పని చేయాలి అనుకుంటున్నారో అనుకున్నవారు అనుకోండి. వచ్చే సంవత్సరం కట్టుకోండి. అంటే అప్పు చేయకుండా మీ సొంత డబ్బులు వచ్చే సంవత్సరంలో పూర్తిగా వస్తాయి. అటువంటి అవకాశం అనేది ఉంటుంది కదా, అప్పుడు మీరు ప్లానింగ్ చేసుకోవాలి. ఇలాంటివి చిన్న చిన్న చేంజెస్ మీరు చేసుకోవడం వల్ల ఇక మీకు తిరుగు అనేదే ఉండదు, మీ జీవితంలో ఉండదన్నమాట. ఎందుకంటే జనం కాచుకొని కూర్చుంటారు ఎప్పుడైనా సరే. అంటే మీరు జనంతో అట్లా తెలివిగా ఉండి సంపాదించుకుంటే మిమ్మల్ని చూడలేక మీకు నరదిష్టి అనేది కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు అందంగా ఉంటారని చెప్పేసి మిమ్మల్ని పొగడ్డం, మీరు బాగా సంపాదిస్తున్నారు, వాటి వలన మీకు నరదృష్టి ప్రభావం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక ఆ నరదృష్టి వల్ల మీకు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అంటే కొంచెం కాళ్ళ నొప్పులు లైట్గా, తలనొప్పి రావటం, జలుబు, దగ్గు తరచుగా రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. కానీ మనకవి అర్థం కాదు. అవి దిష్టి వలన వచ్చాయని దానికి సంబంధించి కొన్ని ట్యాబ్లెట్స్ కూడా మీరు వాడుతూ ఉంటారు. కాబట్టి మీరు కాస్త ఇంట్లో అప్పుడప్పుడు దిష్టి అనేది తీసేసుకుంటూ ఉండాలన్నమాట. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారి చేతుల మీదుగా రాళ్ళ ఉప్పు, ఎండుమిరపకాయలు లేదా నిమ్మకాయలతో కానీ ఇలా దిష్టి తీసేసుకోండి, సరిపోతుంది. ఇక ఆవాలతో కూడా లేదా కోడిగుడ్లతో కానీ ఇలా మీరు దిష్టి తీసేసుకుంటూ ఉండాలి. మీ ఇంటి మీద, ఇంటి యొక్క యజమాని మీద ఇరుగు పొరుగు వాళ్ళు మరియు బంధువులు నవ్వుతూ ఉంటారు. పైకి కనిపించకపోయినా లోపల మాత్రం వీళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటూ ఉంటారు. మన ముందు మంచిగానే మాట్లాడుతూ ఉంటారు, కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా మన నాశనాన్ని కోరుకుంటారు. మీ మీద పడి ఎప్పుడూ కూడా ఏడుస్తూ ఉంటారు. మీ ముందు ఒక మాట నవ్వి దేవుడివి అని చెప్పి వెనక్కి వెళ్ళిన తర్వాత నీకు ఏదైనా జరిగితే వీడికి ఇలానే కావాలి, పలానా టైంలో నేను డబ్బులు అడిగితే ఇవ్వలేదు, వీడికి ఇట్లాగే అవ్వాలి, నేను కూడా ఇదే కోరుకుంటున్నా అని చెప్పేసి మీ కష్టాలు, బాధలు ఏంటంటే ఎదుటివారికి పండగలాగా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ రాశివారు రాబోయే రోజుల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. దిష్టి ప్రభావం మీకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఆ దోషాలు పోవడానికి ఏదైనా గోమాతకు పండ్లు తినిపించడం మంచిదన్నమాట. మీరు గోమాత కనిపిస్తే గోమాతకి పండ్లు తినిపించండి. క్యారెట్ని తినిపించడం లేదా నల్ల నువ్వుల్ని ఎవరికైనా దానంగా ఇవ్వటం. మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్లకు మీకు తోచినంత సహాయం చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటే మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. తద్వారా మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారనమాట. అలాగే మీకు నరదిష్టి కూడా తొలగిపోతుంది. అలాగే ఇంట్లో కూడా మీకు కుదిరినప్పుడల్లా పూజ చేస్తూ ఉండండి. స్థలంలో కూడా ప్రతిరోజు పూజ చేస్తూ ఉండండి, దీపారాధన చేయండి. అలాగే మీకు ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఆకస్మిక ధనప్రాప్తి అనేది రాబోయే 3 రోజుల్లో ఈ రాశి వారికి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఉంది అంటే మీకు ఉండబోయేటటువంటి ఆకస్మిక ధనప్రాప్తి అంటే ఊహించని ధనలాభం లభిస్తుందని చెప్పుకోవచ్చు. మీకున్న ఆస్తి విలువలు పెరగడం, ప్రాపర్టీస్ రేట్ పెరగడం, అలాగే ఉద్యోగుల శాలరీ పెరగడం, ప్రమోషన్స్ రావటం, వ్యాపారాల్లో
రూపాయి రావాలనుకున్న చోట 10 రూపాయలు లాభం రావటం ఇలా జరుగుతుందన్నమాట. అలా జరగటం, అలా రావటం, కలిసి రావటం, ఏదైనా కానీ ఆస్తులు అనేవి కలిసి రావటం, ఇలాంటివి కొంచెం ఎక్కువగా రాబడి వచ్చేటటువంటి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలిగేటటువంటి యోగం అనేది ఈ రాశి వారికి ఉందన్నమాట. ఇక ఈ రాశి వారికి శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం కూడా రాబోతుందన్నమాట. మీ శత్రువులే మీకు మిత్రులుగా అవ్వబోతున్నారు. ఈ రాశి వారికి ఒక్క మాటలో చెప్పాలంటే జాక్పాట్ కొట్టినట్లుగా మీకు మంచి గుడ్ న్యూస్లు అనేవి ఉంటాయి. అలాగే విద్యార్థులకు కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ రాశి వారికి కొంతమందికి సంతానం లేట్గా కలిగి ఉంటుంది. అలాంటి వారు కొంతమందికి సంతానం ఉన్నా కూడా కొంచెం గారాబం చేయటం వల్ల పిల్లలు ఎక్కువగా అల్లరి చేస్తుంటే దానివల్ల ఇబ్బంది పడతారు. కాబట్టి సంతానం లేని వారికి ఏంటంటే ఓవర్ వెయిట్ వల్ల ఇలా జరుగుతుంది. దానికి మీరు మంచి హెల్తీ ఫుడ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. హెల్తీ ఫుడ్ తీసుకుంటే పిల్లలు ఎలాగైనా పుడతారు. మంచిగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివి తీసుకొని బరువు తగ్గితే మీకు సంతానం తప్పకుండా కలుగుతుంది. దాని గురించి మీరు కంగారు పడవద్దు. అలాగే పిల్లలకి మొండితనం పోవాలంటే కుక్కకి బ్రెడ్ కానివ్వండి, బిస్కెట్లు కానివ్వండి, కాస్త ఏదైనా ఫుడ్ పెట్టేసి నీళ్లు పెట్టడం వల్ల మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ సమస్యలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి. మీ పిల్లల విషయంలో మీరు బాధపడుతున్న సమస్యలన్నీ కూడా చిన్న చిన్నగా తొలగిపోతాయి అన్నమాట. కుక్కకి బ్రెడ్ కానీ, బిస్కెట్లు కానీ తినిపించిన ఏదైనా ఆహారం పెట్టడం వల్ల ఇక మీ పిల్లలు కూడా హెల్తీగా బాగుంటారనమాట. మీరు చెప్పిన మాట వింటూ మీరు చెప్పినట్లుగానే నడుచుకుంటారన్నమాట మీ పిల్లలు. ఇక మీ జీవితంలో అన్నీ కూడా మంచిగా ఉంటాయి. మీకు సమస్యలు తగ్గేటటువంటి అవకాశం అనేది పూర్తిగా ఉంటుంది. అలాగే మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆ తులసి మొక్కకి మట్టి ఉంటుంది కదా, మీరు ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు ఆ మట్టిని తాకి కాస్త నుదుటిని కానీ లేదా మీ చేతి దగ్గర కానీ లేదా బొట్టులాగా పెట్టుకొని వెళ్తే మీరు అనుకున్నటువంటి పని అనేది పూర్తిగా సక్రమంగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే తులసి మట్టి చాలా పవిత్రమైనది. నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర మట్టి ఎంత పవిత్రమైనదో మనకు తెలుసు. మట్టి కూడా అంతే పవిత్రమైనది, తులసి మట్టి కూడా. కాబట్టి మీరు కొంచెం ఒక చిటికెడు మట్టి తీసుకొని మేము చెప్పిన విధంగా చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటించడం తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే రాశివారు విదేశీ ప్రయాణం చేయాలనుకునే వాళ్ళు విదేశాల్లో కూడా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రాశివారికి అంతా కూడా రాబోయే రోజుల్లో అనుకూలంగా ఉండబోతుంది. అలాగే రాశివారికి గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి అనేది ఉందన్నమాట. వివాహం కాని వారికి ఇష్టమైన వారితో వివాహం కలిగేటటువంటి యోగం కూడా కనిపిస్తుంది. ప్రేమికులకి బాగుంటుంది. రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. మీకు చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీ జాతకం పరంగా మీకు ఉన్నటువంటి అదృష్టాన్ని బట్టి, దైవం ఆశీర్వాదాన్ని బట్టి ఆ సమస్యలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. కానీ మీ చుట్టూ ఉన్నటువంటి మనుషులతోటి మాత్రమే మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని గుర్తుంచుకోండి. ఖచ్చితంగా నువ్వు వాళ్ళందరినీ నా అనుకోవద్దు. ఎదుటివారి మీద మీరు కోపం కూడా కొంచెం తగ్గించుకోవాలి. మీరు మంచిగా కలహాలు లేకుండా ఏదైనా ఎదుటివారిని అన్నా కూడా వారు దాన్ని మంచిగా తీసుకునే అవకాశం ఉండదు. మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. కాబట్టి మీరు ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి మీరు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు, విషయాన్ని చెప్పేటప్పుడు పద్ధతిగా చెప్పండి. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడవద్దు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాల్సిందే, తప్పకుండా తీసుకోవాలన్నమాట. అర్థమైంది కదండి. ఈ రాశి వారికి రాబోయే 3 రోజుల్లో మీరు ఏంటనేది మేము చెప్పిన విధంగా నడుచుకుంటే మీకు రాబోయే రోజుల్లో అంతా కూడా శుభమే జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే జయ సంతోష్ మాతని తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి.